హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటే నేను ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ వచ్చే వరకు మర్చిపోతారని చెప్పి ముందుగానే మీకు నేను గుర్తు చేస్తున్నాను. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే వీడియోని లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. సో నిన్నటి వీడియోలోనే చెప్పాను, ఇవాళ మనకి నిఫ్టీ ఎక్స్పైరీ చాలా 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 జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, డబ్బులు పోతాయని. అండ్ రేపు మనకి వెడ్నెస్డే. నార్మల్గా మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంటుంది? థర్స్డే ఉంటుంది. బట్ థర్స్డే రోజు మనకి శ్రీరామనవమి. సో ఆ రోజు మనకి స్టాక్ మార్కెట్ హాలిడే. సో రేపే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. గుర్తుపెట్టుకోండి, రేపు చాలా 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 జాగ్రత్తగా అయితే మనము ట్రేడింగ్ అనేది చేయాలి. సో ఇవాళ చాలామంది మనీ లూజ్ అయి ఉంటారు. సింపుల్ రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ పోగొట్టుకున్న వాళ్ళంతా రేపు రివెంజ్ ట్రేడింగ్ చేయాలని చెప్పి రేపు లూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మంత్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ వస్తుంది. పొజిషన్స్ కొత్త కొత్తవి క్రియేట్ అవుతాయి, ఎగ్జిట్ అవుతూ ఉంటారు, ఎక్స్పైరీస్ దగ్గరలో ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. వోల్టాలిటీ అనేది పీక్స్లో ఉంటుంది. మీరు విక్స్ కూడా చూస్తే విక్స్ కూడా షూటప్ అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. క్వాంటిటీ సైజ్ అనేది కూడా మనం తగ్గించాలి. సో ఒక్కసారి నిఫ్టీలో చూసి సెన్సెక్స్కి మూవ్ అయిపోదాము. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫోకస్ ఆన్ సెన్సెక్స్ కాబట్టి. సో ఒకసారి క్లియర్గా చూద్దాము నిఫ్టీ ఇవాళ ఏమైంది అనేది. మనం అనుకున్నట్టే గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, ఫాల్ అయింది, ప్రీవియస్ స్వింగ్ ఒక సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ అనేది వచ్చింది. సింపుల్ అంతే. మీరు చూడండి, ఇవాళ ఒక క్యాండిల్ ఫాల్ అయితే 2 గ్రీన్ క్యాండిల్స్, ఫాల్ 2 గ్రీన్ క్యాండిల్స్, ఇట్లానే అవుతూనే ఉంది. అంటే ఇవాళ పుట్టు తీసుకున్నవాడు గాను, కాల్ తీసుకున్నవాడు గాను. బట్ స్టిల్ స్కాల్పింగ్ చేసి ఒక 20-30 పాయింట్స్ గ్రాప్ చేసిన వాళ్ళు అయితే ప్రాఫిట్స్ అనేది మేక్ చేశారు. క్లియర్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా వచ్చు. నేను మన ప్రీమియం గ్రూప్లో ట్రేడ్స్ ఇచ్చాను. మేము ఈ బుక్ ప్రాఫిట్స్ వీ కెన్ సీ. ఇక మేమంతా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసాం. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేయలేదు, మార్నింగే చెప్పాను. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నిన్న నేను సెల్లింగ్ పొజిషన్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి, 3K ప్రాఫిట్ బై మార్నింగ్ వచ్చేస్తుందని చెప్పాను. నిన్నే మెన్షన్ చేశాను బై టుమారో మార్నింగ్ అని. క్లియర్గా ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఒక వాయిస్ మెసేజ్తో మీకు క్లియర్గా చెప్పాను ఇవాళ మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పి. అలానే బై షార్ప్ 9:15కి వీ గెట్ 3K ప్రాఫిట్. క్లియర్గా నా స్క్రీన్ షాట్తో సహా చూడొచ్చు. ఒక లాట్కి చెప్తున్నాను నేను. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్. ప్రౌడ్గా చెప్తున్నాను. తెలుగు కమ్యూనిటీలో P&Ls చూపిస్తూ ఇంత క్లిస్టర్ క్లియర్గా మార్కెట్ని అనలైజ్ చేసి ఏమీ ఫేక్ లేకుండా నీట్గా చెప్తున్నాను. సో దీనికోసమైనా మీరు లైక్ చేసి మనలాంటి జెన్యున్ పీపుల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఫేక్ పీపుల్ ఉన్నారు. అండ్ చాలామంది మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వట్లేదు. సో మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 1900 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలానే మనకి QR కోడ్ కూడా ఉంది స్క్రీన్ మీద రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో. స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా చాలా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వకండి. ఇది అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది మన ఫార్చ్యూన్ ట్రేడింగ్ పేజ్. ఓన్లీ 1800 సబ్స్క్రైబర్స్ అబవ్ మాత్రమే ఉన్నారు. సో ఇది. సో రేపు మనం నిఫ్టీ ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ సపోర్ట్స్ ఏంటి, రెసిస్టెన్సెస్ ఏంటి అనేది చూద్దాము. సో యాజ్ ఆఫ్ నో మనకి 23,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ రెసిస్టెన్స్. తర్వాత ఇది లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే మనకి 23,300 విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ రెసిస్టెన్స్. సపోర్ట్స్ ఏమున్నాయి అంటే మనకి ఇవాళ సపోర్ట్ తీసుకొని చూసారా, ఈ 22,900 ఇది మనకి మంచి సపోర్ట్ జోను. ఇది బ్రేక్ అయిపోయింది అంటే నెక్స్ట్ మనకి ఏమైనా మంచి సపోర్ట్ ఉంది అంటే 22,750 ఈ జోన్. ఇది బ్రేక్ అయిపోయింది అంటే మన కింద ఇంక ఇక్కడే ఉంది, ఇదే ఇంకా సపోర్ట్ జోన్. ఎక్కడ 22,600. ఇంకా ఫైనల్ సపోర్ట్ లో అనమాట 22,500. ఈవెన్ నేను చూస్తాను మేజర్ సపోర్ట్స్ రెస్ట్. మీరు చూడండి, ప్రతి స్వింగ్కి ప్రతి హై అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రతి 100 పాయింట్స్కి ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇలా ఉన్నప్పుడే మనం చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మనము రీటైలర్స్, మనతో పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఉండవు. అది మనం చేసేది ఆప్షన్ బయ్యర్స్. సో మూమెంటం వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడము, చిన్న పాయింట్స్ గ్రాప్ చేసుకోవడం వచ్చేయాలి. లాంగ్ టార్గెట్స్ చేస్తాను, ఒకే లాట్తో 6,000 తీస్తా 10,000 తీస్తా అని కూర్చున్నారా, 6,000 10,000 మీరు లాస్ ఇస్తారు కానీ ప్రాఫిట్ తీసుకోరు. గుర్తుపెట్టుకోండి.
అది క్లియర్గా చూడండి. రేపు నాకు మార్కెట్లో 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది కాబట్టి ఎంత ఒక 100 to 200 అంటే సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది మనకి. సో రేపు క్లియర్గా వెయిట్ చేసి మనము ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఈ సపోర్ట్ వరకు తీసుకుంటాం, ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు తీసుకుంటాము. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిపోయింది కదా అని చెప్పి సిఈ తీసుకోకండి, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిపోయింది అని చెప్పి ఇంకా పడుతుంది అని చెప్పి పిఈ తీసుకోకండి. వెయిట్ చేయండి, మార్కెట్ ఏమవుతుంది అని చెప్పి చూసి మనం ట్రేడ్స్ అనేది అయితే తీసుకుందాం. చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్తున్నాను. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చాలా మంది డబ్బులు అనేది లూజ్ అవుతాయి. నేను ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఐటీఎమ్స్లోనే ట్రేడ్ చేయండి, ఓటీఎమ్స్కి వెళ్ళకండి, పెద్ద పెద్ద క్వాంటిటీస్కి అస్సలు వెళ్ళకండి. నా పర్సనల్గా నేనే చాలా చాలా తక్కువ క్వాంటిటీస్కి వెళ్తున్నాను, పెద్ద క్వాంటిటీస్కి అస్సలు వెళ్ళకండి. సో ఇది లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్గా చూడొచ్చు. సేమ్ అదేం జరిగింది, ప్రీవియస్ స్వింగ్ సపోర్ట్ తీసుకుంది, అక్కడక్కడే కన్సల్టేట్ అవుతుంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ఎట్లా ట్రేడ్ చేయాలనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 53,300 జోను. ఇవాళ హై బ్రేక్ అయ్యింది అంటే మనం వీ కెన్ సీ ఆ జోన్ బ్రేక్ అయిపోతుంది, ఆ జోన్ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా లో వచ్చేసి మనకి మంచి సపోర్ట్ వచ్చేసి 52,500. ఇది బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ ఈజీగా చూడొచ్చు మనకి మళ్ళీ 52,000 వరకు వచ్చేస్తుంది. మంచి ఫాల్ అయితే చూస్తాం. ఇది బ్రేక్ అయిపోయిందంటే గ్యాప్ కవరింగ్ చూస్తాము, గ్యాప్ కవరింగ్ చూసి మనం ఈజీ టు 51,500 వరకు చూస్తాం. సింపుల్ ట్రేడ్స్ బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా చూడండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే బై చేస్తాము, ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేస్తాం, ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా మనం సెల్ చేస్తాము. పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాము, కింద టార్గెట్ పెట్టుకుంటాం. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, డౌన్ సైడ్ అయితే అప్ సైడ్ అయినా క్లోజ్ అవ్వాలి, అప్ సైడ్ అయినా క్లోజ్ అయినప్పుడు హై బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు లో అనేది బ్రేక్ అవ్వాలి. క్లియర్గా చూడొచ్చు. సో ఇవి నేను చూస్తున్నా బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రేడ్స్. అండ్ ఫైనల్ వన్ సెన్సెక్స్. ఆల్ ఆర్ సెన్సెక్స్ లవర్స్. అండ్ రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి రేపు అసలు ఎట్లా ట్రేడ్ చేయాలి ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా లెవెల్స్ మార్క్ చేసుకోండి, ట్రేడ్ అనేది చేద్దాం. సో ఇక్కడి వరకు మన వీడియోని చూస్తున్నారు, నేను చెప్పేది వాల్యూగా ఉంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీరు ఏమనుకుంటున్నారు ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే క్లియర్గా మర్చిపోకండి. ఇంకొక 20 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే 2,400 మార్క్ అయితే రీచ్ అయిపోతాము. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా క్లియర్ ఇవాళ నిఫ్టీ ఎట్లా అయిందో సేమ్ స్వింగ్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని మనకి క్లోజ్ అనేది జరిగింది. సో ఒకసారి రెసిస్టెన్స్లు ఎక్కడ ఉన్నాయి, ఒకసారి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాము. సో ఇవాళ మన మార్కెట్ క్లోజ్ అయింది, హై మేక్ చేసింది రెసిస్టెన్స్ దగ్గర. సో అది కానీ బ్రేక్ అయిపోయింది అంటే వీ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ 75,300. ఇది బ్రేక్ అయిపోయిందంటే మనకి పైన గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కవరింగ్ అనేది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో 76,500 వరకు వచ్చేస్తుంది, 400-500 జోన్ వరకు ఈజీగా వస్తుంది. మరి డౌన్ సైడ్కి చూస్తే ఎట్లా ట్రేడ్ చేయాలి అంటే మనము డౌన్ సైడ్కి ఈ లెవెల్ అంటే 73,000 ఈ ఉంది చూసారా, ఈ జోన్ 950-980 జోను, ఈ లెవెల్ బ్రేక్ అయితే వీ కెన్ సీ డౌన్ మూమెంటమ్. బట్ యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ నిఫ్టీ చూపిస్తుంది కాబట్టి సెన్సెక్స్ ఒక 300-400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరగచ్చు. సో అది కూడా ఎలా చేయాలని చెప్తాను. సో ఫస్ట్ నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇది ఉంది, నెక్స్ట్ దీని తర్వాత ఇల్లో ఉంది మనకి. సో రేపు సెన్సెక్స్ మనకి ఇక్కడ ఈ సపోర్ట్ లేదా కింద ఓపెన్ అవుతుంది కాబట్టి వెంటనే సిఈపీఎల్ కాకుండా వెయిట్ చేసి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అని చెప్పి ఆగి మనం ట్రేడ్స్ అనేది తీసుకోవడం అనేది మంచిది. గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీస్ కూడా తక్కువ సైజ్కి వెళ్ళండి. 73,200 బ్రేక్ అయిందంటే మంచిగా ఫాల్ చూస్తాము. ఈజీ టు ఈజీ మనం సెన్సెక్స్లో క్లియర్గా చెప్తున్నాం కదా, 500-600 పాయింట్స్ అనేది గ్రాప్ చేయొచ్చు. చాలు, రోజుకి ఒక్క ట్రేడ్ చేసినా పర్ఫెక్ట్ ట్రేడ్ చేస్తే చాలు. లైవ్గా నా పిఎండల్ మీరు చూడొచ్చు. నేను ఆల్మోస్ట్ 50K క్యాపిటల్తో 1,50,000 చేశాను. నేను నా పిఎండల్ కూడా చూపించాను మీకు. సో అది ఇవాళ 2 lakhs కూడా కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు, ఒక ట్రేడ్ పర్ఫెక్ట్ ట్రేడ్ చేస్తే చాలు. సో ఇవి నేను చూసా రేపటి సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. సింపుల్గా నిఫ్టీ లెవెల్స్ ఇవి, బ్యాంక్ నిఫ్టీ ఇవి, సెన్సెక్స్ ఇవి క్లియర్గా ఉన్నాయి. ఈ ట్రేడ్స్ చేసుకున్నామంటే మనం ఈజీగా మనీ అనేది అయితే మేక్ చేయగలము. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో కూడా మాకు క్లియర్గా చెప్పండి. థ్యాంక్ యూ గైస్.